భారతదేశంలో నవంబర్ 8 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఆ రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకోసం ప్రధాని 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసిన రోజు అది. ఈ ఉత్తర్వులు నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. ప్రధాని సంచలన నిర్ణయంతో దేశం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నల్ల కుబేర్లు జాగ్రత్త పడే అవకాశం ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని గంటల్లోనే అమల్లోకి తెచ్చింది. ఒక్కసారి ఆ రాత్రి ఏం జరిగిందో పరిశీలించినట్లయితే దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకుల అధిపతులు, ఎండీలకు ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. నవంబర్ 8 సాయంత్రం 7 గంటల నుంచి మీటింగ్ ఉంటుందని చెప్పారు. సాధారణంగా మీటింగ్ ఎజెండా అంశాలను తెలియపరచడంతో పాటు ఆ మేరకు ప్రిపేర్ అయి రావాలని ఆర్బీఐ సూచిస్తుంది. కానీ ఆ వేళ ఎందుకో గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఆర్బీఐ చెప్పిన సమయానికి టాప్ బ్యాంకర్లందరూ మింట్ స్ట్రీట్లోని ఆఫీస్కు చేరుకున్నారు. మీటింగ్ మొదలైంది. మొదట ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఒకరు మాట్లాడారు. బ్యాంకులకు సంబంధించిన నిర్ధారక ఆస్తులను ఏం చేద్దామని అందరినీ అడిగారు. ఎవరికి వారు తమ ఆలోచనని చెబుతున్నారు. ఇంతలోనే టైం 8 గంటలైంది. ఆర్బీఐ అధికారి ఒకరు సీట్లోంచి లేచి ఆ గదిలోని టీవీలను ఆన్ చేస్తూ, ఫ్రెండ్స్, పీఎం మాట్లాడిన తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దామన్నారు. ఇంతలోనే ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం మొదలైంది. నల్లధనం, నకిలీ కరెన్సీపై ప్రధాని కొద్దిసేపు మాట్లాడారు. చివరకు ఈరోజు అర్ధరాత్రి నుంచి 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. అంతే, ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది. దాదాపు 40 నిమిషాలు సాగిన మోడీ ప్రసంగాన్ని అంతా ఆసక్తిగా విన్నారు. ప్రధాని మాట్లాడడం పూర్తయిన వెంటనే చిన్నపాటి కలకలం. ఏమిటి సర్ప్రైజ్ అని కొందరు బయటకు అనేశారట. అయితే నోట్ల రద్దు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన మోడీ సర్కార్ చివరి నిమిషం దాకా కనీసం బ్యాంకర్లకు కూడా ఈ విషయం చెప్పలేదని, లైవ్ చూసిన తర్వాత చిన్నపాటి షాక్ తగిలిందని ఆ సమావేశంలో పాల్గొన్న బ్యాంకర్ ఒకరు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని అలర్ట్ చేయాలి, అర్ధరాత్రిలోగా దేశంలోని అన్ని ఏటీఎంలకు తాళం వేయించడం ఎలా? ఎలాంటి షాకింగ్లో ఈ బ్యాంకర్లు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారిలో కొందరు తమ ఆఫీసుల్లో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేస్తే, మరికొందరు బ్యాంకర్లు ఇళ్ల వద్దకే తమ అధికారులను పిలిపించుకొని చర్చలు జరిపారు. నవంబర్ 8 రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ కొత్త నోట్ల నమూనాలను విడుదల చేశారు. ఆ రోజు జరిగిన సమావేశం గురించి ఎస్బీఐ చీఫ్ అరుంధతి ఇలా చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మొదట విస్మయం కలిగించినా తదుపరి ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాం. రాత్రికి రాత్రే ఏటీఎంలను మూయించాం. 2 రోజుల్లో కొత్త నోట్లు వచ్చేలా ఏటీఎంలకు రీకాలిబ్రేషన్ చేయించుకున్నాం. సిబ్బంది కొరత కారణంగా ముందుగా ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాల్లోనే ఆ పని చేయాలని నిర్ణయించుకున్నామని వివరించారు. ఇదండి నవంబర్ 8 అర్ధరాత్రి జరిగిన హైడ్రామా.